అందరికీ నమస్కారం. మనందరి ఇళ్లలో కామన్గా ఉండే ఒక పచ్చడి, పుల్లపుల్లగా కారకారంగా, అబ్బో దానిలో ఎన్నెన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి తెలుసా? ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అవునండి, మనం మాట్లాడుకోబోయేది చింతకాయ పచ్చడి గురించి. చాలామందికి ఇది ఫేవరెట్ కదా. కేవలం రుచి అనుకుంటాం, కానీ మన ఆరోగ్యానికి మేల్చేసే ఎన్నో విషయాలిందులో దాగి ఉన్నాయి. మరవేంటో చూసేద్దానా? అసలు చింతకాయ అంటే ఏంటి? ఆ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి కదూ. వంటల్లో మనం దీన్ని చాలా విరివిగా వాడతాం. కాని ఈ పండుతో చేసే పచ్చడి, అబ్బో, అది కేవలం రుచికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక వరమని చెప్పొచ్చు. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మరి ఈ చింతకాయ పచ్చడి వల్ల మగవారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది, చాలా ముఖ్యమైనది, జీర్ణశక్తి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని భలే మెరుగుపరుస్తుందట. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపించడం లాంటి సమస్యలుంటాయి కదా, వాటిని తగ్గించడంలో ఇది భలేగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు, ఇదొక న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ లాంటిది. రోజంతా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. చూడండి, మన ఆహారంలో ఇంత చిన్న మార్పు మన హార్ట్కి ఎంత సపోర్ట్గా ఉంటుందో. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. ఇక ఈ సెక్షన్లో చివరిగా చూస్తే, ఇది శారీరక బలహీనతను తగ్గించి నీరసం దరిచేరకుండా చూసుకుంటుంది. సరే, మరి మహిళల సంగతేంటి? వాళ్ల ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? వాళ్లక్కూడా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయండోయ్. అవేంటో చూద్దాం. మగవారిలాగే మహిళల్లో కూడా కామన్గా వచ్చే జీర్ణ సమస్యలు ఉంటాయి కదా, వాటిని తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఇది అందాన్ని కోరుకునేవారికి ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఇది స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి చర్మానికి ఒక న్యాచురల్ గ్లో ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల బ్యాలెన్స్ను కాపాడటంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. కొన్నిసార్లు ఆకలి మందగిస్తుంది కదా, అలాంటప్పుడు ఇది నాచురల్గా ఆకలిని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడిదాకా పురుషులు, మహిళల గురించి వేర్వేరుగా చూశాం. కానీ ఈ చింతకాయ పచ్చడి వల్ల అందరికీ, అంటే కామన్గా అందరికీ కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు దీని మెయిన్ బెనిఫిట్ ఇదే. అందర్లోనూ మంచి జీర్ణక్రియకు ఇది సపోర్ట్ చేస్తుంది. రకరకాల కడుపు సంబంధిత ఇబ్బందులుంటాయి కదా, వాటిని తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పచ్చడికి ఇంకో మంచి గుణమేంటంటే, ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదండోయ్, ఇది మన బాడీలోంచి విషపదార్థాలను, అంటే టాక్సిన్స్ను బయటకు పంపడంలో కూడా సహాయం చేస్తుంది. ఒక రకంగా డీటాక్స్ లాగా అన్నమాట. ఈ ప్రయోజనాలన్నీ ఒకెత్తైతే, మన శరీరానికి కావలసిన కొన్ని ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ లాంటి పోషకాలను అందించడం మరో ఎత్తు. చూసారా ఎంత పవర్ఫుల్లో? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పగానే పచ్చడి డబ్బా మొత్తం ఖాళీ చెయ్యకూడదు. దీన్ని ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా దీన్ని ఎలా తింటాం? వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అబ్బో, ఆ రుచే వేరు. లేదంటే ఇడ్లీ, దోశలాంటి టిఫిన్లతో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది, అదే మోతాదు. ఏదైనా మితంగానే తీసుకోవాలి. రోజు కొద్దిగా, అంతే. అతిగా తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ఎక్కువ తీసుకుంటే అసిడిటీ పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాళ్లు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, చింతకాయ పచ్చడి కేవలం మన నాలుకకు రుచినివ్వడానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. మన వంటగది ఒక చిన్న మందుల షాపు లాంటిది గదండి. మనం రోజూ చూసే, వాడే పదార్థాలలోనే ఇంకా ఎన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఒకసారి మన చుట్టూ ఉన్న వాటిని ఈ కొత్త దృష్టితో చూస్తే ఎలా ఉంటుంది?